హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ట్రైనింగ్లోనే మీకు దాదాపుగా 40,000కి పైగా సాలరీ ఉంటుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు. అప్పుడు 85,000కి పైగా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పొజిషన్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. వేరియస్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి రీసెంట్లీగా ఈ యొక్క 12th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి September 2 వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చారు. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. చిన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, సో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏ కోర్స్ తీసుకున్నా సరే జస్ట్ 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే August 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 years వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు SC ST వాళ్ళకి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పించడం అయితే జరుగుతుంది. రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు ఫుల్ టైం జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది E1 గ్రేడ్ హోదాలో మీకు ఇక జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు బేసిక్ పే స్కేలే 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 80,000కి పైగానే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్, ఐడిఏ, ఇంకా మీకు చాలా రకాల గవర్నమెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇక ఆర్గనైజేషన్కి సంబంధించి పార్క్స్ అవ్వచ్చు, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ వెళ్ళినట్లయితే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజు నుంచి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు ఎలాంటి ఫీ అనేది కట్టాల్సినటువంటి పని లేదు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 27 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇక్కడ డివైడ్ చేయడం అయితే జరిగింది. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళు, అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, SC STకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డిసిప్లిన్ లేదా క్యాడర్ వారీగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. మైనింగ్ అండ్ జియోలజీ, మెటాలర్జీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సో ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే సో మీకు మినిమం 60% మార్కులతో, జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 60% మార్కులతో, సో మీరు ఇక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సంబంధిత విభాగంలో క్వాలిఫై ఉండాలన్నమాట. జియోలజీ కాకుండా మిగతా అన్నింటికి కూడా ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. జియోలజీకి సంబంధించి అయితే మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది
జియాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మినిమం 55% మార్కులతో పాస్ అని కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి సంబంధిత డిసిప్లిన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి డిసిప్లిన్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఫస్ట్ ఇనీషియల్గా ట్రైనింగ్ ఉంటుంది కదా, 1 year ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మిమ్మల్ని గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్గా తీసుకుంటారు. సో దాని తర్వాత 1 year కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది ఇస్తారు. ఆ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ పోస్ట్లకి మనకి ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 2 steps మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఏంటి అంటే మిమ్మల్ని అభ్యర్థుల్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, గేట్ స్కోర్ లేదా మీ యొక్క మార్క్స్ని అభ్యర్థుల మార్క్స్ని బట్టి 70% వెయిటేజ్ దానికి ఇస్తారు. అండ్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, దీనికేమో 30%. సో ఈ విధంగా అభ్యర్థులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్లు ఏమి ఉండవు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆ యొక్క గేట్ స్కోర్ అనేది ఏ ఇయర్కి సంబంధించి ఉండాలి అంటే ఇక్కడ చూడండి, గేట్ 2023 కానీ 2024 కానీ 2025. గేట్ అంటే మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ప్రతి సంవత్సరం ఉంటుంది కదా, సో ఆ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేసి ఉంటే సరిపోతుంది. సో ఆ స్కోర్ కార్డ్ ద్వారా మీరు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయ్యి జాబ్స్ని పొందేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఈ యొక్క హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో 3 years వర్క్ చేస్తాము అన్నట్లుగా మీరు ఆ యొక్క అగ్రిమెంట్ బాండ్ పైన సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సైన్ పెట్టాలి. ఒకవేళ మీరు 3 years సర్వీస్ చేయకుండా మధ్యలో మానేస్తే మాత్రం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. లేదు మీరు 3 years వర్క్ చేస్తే మాత్రం ఈ అమౌంట్ అనేది మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ విధంగా ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఆ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. అండ్ ఇక్కడ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల యూనిట్స్ ఉన్నాయి అండ్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి, మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి సో మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లై లింక్ అండ్ అలాగే నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్స్కి సంబంధించి సో మీకు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అండ్ అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో September 2 వరకు అయితే టైం ఉంది. కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.